నమస్కారం అండి. దిస్ ఇస్ #you. ప్రిన్సిపల్ రూపారెడ్డి గారు, నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి గారి కేసులో అన్ని వేళ్లు వాళ్ళ భర్త పైన చూపించడానికి మరికొన్ని ఆధారాలు బయటకు వస్తున్నాయి. ఈ రోజు బయటకు వచ్చి వాంగ్మూలం ఇచ్చారు రూపారెడ్డి గారి సొంత పిన్ని. ఆవిడ అందరికీ తెలిసిందే, మంగళవారం రోజు ఆవిడ తిరిగి స్కూల్ అటెండ్ అవ్వడానికి వచ్చేసారు. కానీ ఇక్కడ మనం చూసుకుంటే రాజేందర్ రెడ్డి గారు మాత్రం తిరిగి రాకుండా హైదరాబాద్ లోని నగర్ శివార్లో వాళ్ళ అబ్బాయితో పాటు ఉన్నాడు. కానీ అతను రాలేదు. ఇక్కడ క్లియర్ గా కొన్ని గుర్తుపెట్టుకోండి, మీకు ఈ స్టోరీ చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. ఆవిడ సాయంకాలం నాకు ఇంటికి స్నేహితులు వస్తున్నారని చెప్పి స్కూల్లో చెప్పి ఇంటికి వచ్చారు. ఆవిడ ఇంటికి వచ్చిన టైం ఎగ్జాక్ట్ గా 5:30కి ఆవిడ ఇంటికి రీచ్ అయ్యారు. 5:40కి వాళ్ళ పిన్నికి ఆవిడ ఫోన్ చేస్తారు. పిన్నికి ఫోన్ చేసి ఆవిడ మాట్లాడుతున్నప్పుడు ఎవరో వచ్చి ఆవిడని పొడవటము, ఆవిడని గట్టిగా అరవటము అన్ని ఆవిడ విని ఇమ్మీడియట్ గా పిన్ని రాజేందర్ రెడ్డికి ఫోన్ చేసిందంట. రాజేందర్ రెడ్డి కనీసం ఆ టైంలో కూడా పోలీసులకు ఫోన్ చేయటం కానీ, ఇంటి పైన వాళ్ళకి అద్దెకున్న వాళ్ళకి ఫోన్ చేయటం కానీ, కనీసం అతను తిరిగి రావటం లిటరల్లీ చెప్పాలంటే 1.5-2 గంటల పని. అది కూడా చేయకుండా రాజేందర్ రెడ్డి సైలెంట్గా ఉన్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ 7:30 to 8 మధ్యలోనే ఫోన్ చేశాడు తప్ప దానికి ముందు రాజేందర్ రెడ్డి ఫోన్ చేయలే. అది వాళ్ళ పిన్ని గారు వచ్చి ఈరోజు డైరెక్ట్ గా చెప్పారు. లాస్ట్ కాల్ ఆవిడతోనే మాట్లాడారు ఇక్కడ రూపారెడ్డి గారు. అసలు నేపథ్యంలోకి వెళ్తే వాళ్ళ పిన్ని గారు ఇంకొన్ని విషయాలు ఏంటంటే, ఆ రోజు రాత్రి పదే రూపారెడ్డి భర్తకి ఫోన్ చేసి చాలా కేకలు వినిపించినాయి, ఆర్తనాలు వినిపిస్తాయి. తర్వాత నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఏమైందో కనుక్కో అన్నా కూడా ఏం అవ్వలేదు అని తోసిపుచ్చాడు తప్ప రాజేందర్ రెడ్డి కనీసం ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు వచ్చిందని కానీ, ఎంతసేపు అండి పొద్దున్నే ఫోన్ చేస్తుంటే పైన వాళ్ళకి ఫోన్ చేయొచ్చు కదా, అతను కనీసం ఫోన్ కూడా చేయలేదంట. ఇది పెద్ద మిస్టరీ బ్లాక్ కింద ఐడెంటిఫై చేయండి. రెండో విషయం, రాజేందర్ రెడ్డి ఇక్కడ ఎర్ర హుడీ వేసుకుని ఒక అతను కనిపిస్తున్నాడు. అతనితో ఇది వరకు రాజేందర్ రెడ్డి 2 సార్లు కలిశాడంట. దేనికి కలిసాడో ఏం కలిసాడో ఎవరికి తెలియదు. కానీ అతని పేరు మాత్రం ఈ రోజు దాకా బయట పెట్టట్లేదు. అతనే మెయిన్ గా హత్య చేసి ఉంటాడు రూపారెడ్డిని ఇప్పుడు దాకా రౌండ్ ఆఫ్ చేసుకుంటున్నారు పోలీసులు. ఎందుకంటే అతను తప్ప హుడీ వేసుకుని మొహం కవర్ చేసుకెళ్ళిపోతున్నాడు. అతను ఎర్ర హుడీ వేసుకుని అతను తప్ప ఇంకొక మనిషి అన్నవాడు సంచారమే లేదు. 40 నిమిషాల పాటు చిత్రహింసలు అంటే మొదటి స్టాబింగ్ నుంచి ఆవిడ చనిపోవడానికి 40 నిమిషాలు పట్టిందని ఫోరెన్సిక్ రిపోర్ట్ బయటకు వచ్చింది. 40 నిమిషాల పాటు 27 కత్తిపోట్లు తలపైన పోటుతో ఆవిడ్ని చంపేసి ఫోన్ తీసుకెళ్లిపోయారు. సో ఈ ఎర్ర హుడీ అతన్ని రాజేందర్ రెడ్డి కొద్ది రోజుల క్రితమే కలిశాడు. 2 సార్లు కలిశాడు. కలిసి ఏం మాట్లాడాడన్న విషయం బయటకు చెప్పట్లేదు. అట్ ద సేమ్ టైం రాజేందర్ రెడ్డి అతని డీటెయిల్స్ కూడా ఇప్పుడు దాకా బయటకు ఇవ్వలేదు. మూడో విషయం, వాళ్ళ పిన్ని గారు బయట చెప్పింది ఏంటంటే, ఫోన్లో ఆవిడ చెప్పింది ఏంటంటే, ఆర్థికంగా చాలా డబ్బులు ఇచ్చాను రాజేందర్ రెడ్డికి, వడ్డీ వ్యాపారం అని, రియల్ ఎస్టేట్ అని చెప్పి అవి డబ్బులు కూడా ఇంకా తిరిగి రాలేదు. మరి వాటి గురించో ఏంటో ప్రెషర్ బిల్డప్ అయింది. ఆర్థిక లావాదేవీల వల్లే ఇక్కడ ఈ రోజు హత్యకు గురయ్యారు రూపారెడ్డి గారు. నిజంగా విచిత్రం కాదా? ఎవరన్నా ఒకళ్ళు ఏమైనా ఫోన్లో అరుపులు వినిపిస్తారు, మళ్ళీ ఆ మనిషి మాట్లాడకుండా గట్టిగా అరుస్తుంటే పానిక్ బటన్ నొక్కి ఇమీడియట్ గా పోలీసులకు వెళ్తారు. కానీ రాజేందర్ రెడ్డి నిశ్శబ్దంగా కూర్చోవటం వెనకే క్లియర్ గా అర్థమవుతుంది ఇతని హస్తం ఉందని చెప్పి. చాలా మంది పిల్లల బంగారు భవిష్యత్ తీర్చిదిద్దే రూపారెడ్డి పరిస్థితి ఈ రోజు అగమ్య గోచరంగా మిగలటం అనేది చాలా బాధాకరం. సో మీ అందరి ఒపీనియన్ ఏంటి? దీని గురించి మీరు కమెంట్స్ ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.